ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినంలో దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని మన ప్రతి పనిలోనూ జయంనిస్తూ క్షేమంగా నడిపించునుగాక. ఇది మన పనులు అన్నీ కూడా ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఈ దినము దేవుడు ఒక గొప్ప సంగతిని మనతో చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మనము ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. మరి అపొస్తలుడైన పౌలు ద్వారా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములలో చూసినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ మాటలు మనల్ని ఎంతగానో మనకు ఒక సందేశాన్ని, ఆదేశాన్ని ఇస్తున్నాయి. ఒక గొప్ప ఆజ్ఞ. అవును, మనము ఎలా ప్రార్థన చేయాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఎడతెగక అంటే ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా అస్సలు విడవక ప్రార్థన చేయాలి అని. ఇది చేయడం సాధ్యమా? ఈ విషయాలలో మనము ధ్యానించుతూ మనము కొన్ని నిమిషాలు దీని గురించి పరిశీలిద్దాం. నిజానికి ప్రార్థన అంటేనే మనందరి ఉద్దేశం ఒకటే, ఏంటంటే మనం అడగడం అని కదా. కానీ నిజానికి ప్రార్థన అంటే దేవునితో సహవాసము. ఆదామును సృష్టించినటువంటి మొదట్లో తండ్రి అయినటువంటి దేవుడు అనుదినము తోటలోనికి వచ్చి అతనితో చల్లపూటను ఎంతో ప్రశాంతంగా చక్కగా మాట్లాడి వెళ్ళేవాడు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఆదాము పాపంలో పడ్డాడో ఆ దేవుని యొక్క సన్నిధిని అతడు దూరం చేసుకున్నాడు. దేవునితో తన సహవాసాన్ని దూరం చేసుకున్నాడు. దేవుడంటే భయపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పాపము అతని హృదయంలో ఉన్నది కనుక. అయితే దేవుడు ఈ విధమైన సహవాసాన్ని నిత్యము మనుషులతో కోరుతూ ఉన్నాడు. మనుషులు దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనము ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మన యొక్క రొటీన్గా చేసే ప్రార్థన, రొటీన్గా మనం దేవుణ్ణి అడిగే విషయాలలో కాదు, కానీ దేవునితో మనము ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడడం, దేవునితో గడపడం, అదే ప్రార్థన అనేది. మనము అడగక మునిపే మన అక్కరలను తీర్చు దేవుడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు, తండ్రికి ముందే తెలుసు. కనుక మీరు ఆహారంను గురించి చింతపడద్దు, వస్త్రములను గురించి చింతపడద్దు. కానీ మీరు నిత్యము కూడా దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. అయితే మనము అలాగ చేస్తున్నామా? లేదు కదా. అనుదినము కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి దేవునితో ఏం మాట్లాడినా, ప్రభా నాకు అది ఇవ్వు, ప్రభా నాకు ఇది ఇవ్వు, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభా నాకు పెళ్ళి కావడం లేదు, ఇలాంటి ప్రార్థనలే మనకు ఉంటాయి కదా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన గొప్పతనాన్ని తెలుసుకుందామా? ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనను ఆరాధించడం నేర్చుకుందామా? అది నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి దేవుని సహవాసము. మనము ఎప్పుడైతే ఆయనను ముందుగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటామో మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితములలో మనమందరం కూడా, ప్రతి ఒక్కరము కూడా ఒక బలిపీఠం కలిగి ఉండాలి. ఆదాముతో దేవునికి సంబంధము తెగిపోయిన తర్వాత, అంటే ఆయనతో సహవాసం చేయడం అనేది తగ్గిపోయిన తర్వాత మనుషులు ప్రార్థన చేయడం అనేది ప్రారంభించారు. మనకు తెలుసు కదా, ఆదామునకు హేబెలు చనిపోయిన తర్వాత షేతు అనే ఒక కుమారుడు పుట్టాడు. అతనికి షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని పేరు పెట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అయితే ఈ ప్రార్థన సమయంలో వీరు
చాలాసార్లు అంటే నోవహుతో ప్రారంభమైనటువంటి బలిపీఠం కట్టడం అన్నది వాళ్ళు బలి బలిపీఠం కడుతూ ప్రార్థన చేశారు. నోవహు బలి అర్పించాడు. ఆ బలిపీఠం మీద అతడు బలి అర్పించినప్పుడు ప్రభు ఆ ఇంపైన సువాసనను ఆఘ్రానించి మరి ప్రజలకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, నేను మళ్ళీ భూమిని శపించను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగడను ఉండక మానవు అని అనుకొని అదేవిధంగా వాళ్ళకు చెప్పి ఆ తర్వాత వాళ్ళను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని, విస్తరించండి అని కూడా చెప్పాడు. మరి అబ్రహాం కూడా బలిపీఠంను నిర్మించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అది అలా కొనసాగుతూ వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకొక బలిపీఠం అంటూ ఉండాలి. ఆ బలిపీఠము కలిగి ఉన్నప్పుడే మన హృదయంలో ఇప్పుడు బలులు లేవు కదా, అందరి నిమిత్తము ఒక్కసారి ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. అయితే మనకు ప్రతి ఒక్కరికి కూడా దేవునితో సమయం గడపడం అనేది ఒక పద్ధతి, ఒక అలవాటుగా, అది ఒక నిత్యమైన కట్టడగా ఉండాలి. ఇది ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందుట కొరకు ఒక వ్యక్తిగతమైన ప్రాక్టీస్గా ఉంటుంది. ఇది మనము ఎందుకు మన హృదయంలో ఒక బలిపీఠం కట్టుకోవాలి అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనమందరం కూడా మనలను దేవుడు ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన హృదయంలో దేవునిని ప్రతిష్ఠించుకొని ఆయనకు ఒక బలిపీఠమును కట్టి ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మనకొక ఆధ్యాత్మిక సాధనగా ఉంటుంది. ఇది మన జీవితాన్ని ఒక సజీవ బలిగా మారుస్తుంది. ప్రార్థన, పశ్చాత్తాపము మరియు మనము ఆయనను శరణు కోరుట ద్వారా మన జీవితంలో, అంతర్గత జీవితంలో ఉండే ఆలోచనలు, కోరికలు మరియు సంకల్పము ఇవన్నీ కూడా దేవునికి అంకితం చేస్తామన్నమాట. అందుకే మనము హృదయంలో బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే, మొదటగా ఆయనకు మన హృదయంలో ఒక కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన, అదేవిధంగా ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, మహిమౌన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఆరాధన, స్తుతి సమర్పించడం అన్నది మన చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటగా ఆయనను తప్పకుండా మనము ఆయన గొప్పగా స్తుతించాలి. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనే. నీ జీవితానికి, నా జీవితానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఆయన ఉన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు శిష్యులకు ప్రార్థన అనేది నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఇదంతా కూడా దేవుణ్ణి ఆరాధించే పద్ధతి. అంటే మొదటగా దేవుణ్ణి స్తుతించడం. పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రితో మనం ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ఆయనను స్తుతించాలి అన్నది ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మన ప్రార్థన మొదలు పెట్టాలి. ఆ తర్వాత మన వ్యక్తిగత పాపములను ఆయన సన్నిధిలో తప్పకుండా ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయనను క్షమించమని అడగాలి. మన ద్వారా ప్రభు మన జీవితంలో జీవించాలి అంటే మనము మన స్వప్రయోజనాలను విడిచిపెట్టి స్వార్థం అనేది లేకుండా నిష్కలంకమైనటువంటి ఆ ప్రార్థన మనం చేయగలగాలి. అంతేకాకుండా నిరంతరము కూడా ప్రార్థన చేయడం అనేది సాధన చేయాలి. మన హృదయమే ఒక ప్రార్థనా స్థలం. కాబట్టి ఆ హృదయంలోనే మనం ప్రార్థన చేసుకుంటూ దేవునితో అనుసంధానం కావడానికి, ఆయన ముఖదర్శనాన్ని వెతకడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. మనము సమయాన్ని కేటాయించుకున్న సమయంలో ప్రత్యేకంగా మనం ఆయనతో సమయం గడిపినప్పుడు వాక్యము ధ్యానిస్తూ
వాక్యం ద్వారా ఆయనతో మనకు ఏం మాట్లాడుతున్నాడో అదంతా కూడా గమనించుకుని హృదయానికి తీసుకుని మనము ఎన్నో అద్భుతమైన సంగతులను మనం తెలుసుకుంటాం. అంటే ప్రభు మనతో అది మాట్లాడటమే అన్నమాట. ఎందుకంటే వాక్యం ద్వారానే ఆయన మాట్లాడతాడు. మరి ఒక్కొక్కసారి ఆయన తన ముఖ దర్శనం కూడా చేయగలుగుతాడు. కనుక మనము నిత్యము కూడా ప్రార్థన అనే సాధన, అలాగే ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలి. ఇంకా మన దైనందిన జీవితానికి సంబంధించినటువంటి మన నిత్యము మనం అనుభవించే అనేక విషయాలను, మంచి చెడులను స్తుతి చేయడం, మరి కృతజ్ఞత చెల్లించడం. నీ జీవితంలో ఎవరైనా నీకు మంచి ఏదైనా మేలు చేసి ఉంటే వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి. మళ్ళీ మన జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు మనం దాన్ని బట్టి అది ఎందుకు జరిగిందో అని మనల్ని మనం పరిశోధించుకోవడం, తర్వాత దేవునితో మాట్లాడుకోవడం, దేవునికి ఆయన మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇదంతా కూడా ఎడతెగక జరుగుతూ ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా. ఆ విధంగా మనం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆ బలి ఎలా ఉంటుందంటే, ఆ బలిపీఠం మీద మనం అర్పించే ఆ ప్రార్థన బలి, అది ఆ స్తుతి, ఆరాధన సమస్తం కూడా ఒక చక్కటి సువాసనగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు ఆ ధూపం స్వీకరించి ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటాడనమాట. కనుక మనం అలాంటి గొప్ప అద్భుతమైన దేవునితో సంబంధము కలిగి ఉండడం, అనుదినము అది కలిగి ఉండడం అనేది మనకెంతో మంచి విషయం. మనము అనేక పనులలో పడిపోతాము కదా. కొద్దిసేపు మనము దేవునితో సమయం గడిపిన తర్వాత మనము అనేక రీతులుగా మన దైనందిన జీవితంలో కార్యకలాపాలలో మనము మునిగిపోయినప్పుడు కూడా సమయం దొరికిన ప్రతి సమయంలో కూడా మనము ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం హృదయంలోనే మనం చేస్తూ ఉండాలి. అదే ఎడతెగక ప్రార్థన చేయడం. మనకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్యలను చెప్పుకోవడం, అది కూడా ఆయన తప్పకుండా తను చేస్తాడని నమ్మి విశ్వసించి ఆయనకు చెప్పుకొని ఇంకా దాని గురించి మనం ఎంతో ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఆయనను మనం అడిగాము అంటే ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన తగిన సమయంలో సమస్తం కూడా చేస్తాడనే విశ్వాసంతో మనం ఆయన పైన ఆధారపడి ఉండవచ్చు. ఈ విధమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉందాం. అలాంటి ప్రార్థన బలిపీఠం నీ జీవితంలో ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే దానిని ప్రారంభించు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, అనుదినము నీతో సహవాసం కలిగి ఒక ప్రార్థనా జీవితం కలిగి మా హృదయంలో ఒక బలిపీఠంను కట్టుకొని తండ్రి ప్రభా, నీ కొరకు నీతో సమయం గడిపే ఆ కృప కొరకు మేము ఎంతగానో ఎదురు చూస్తూ అడుగుతున్నాము. ఈ సమయంలో ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి దృష్టించండి ప్రభా. ఎవరెవరైతే నేను తమ జీవితాలలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, ఒక చక్కటి బలిపీఠము కట్టుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి. వారిపైన మీ యొక్క కృపను కుమ్మరించండి. వారికి మీ ముఖదర్శనం అనుగ్రహించండి. వారితో సంబంధము మీరు చక్కగా కొనసాగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మీరైతే సిద్ధంగా ఉన్నారు. మేమే తండ్రి ఎన్నోసార్లు ఇదిగో చేయాలి, ప్రార్థించాలి అనుకుంటాము, కానీ ప్రార్థించకుండా ఉన్నాము. మా ప్రభా, అన్ని పనులకు కూడా మాకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు సమయం ఉండదు. కానీ దయ ఉంచండి, మమ్మల్ని క్షమించండి మా ప్రభా. మరి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి మాకు కృప దయచేసి నాన్న, మేము నిత్యము ఎడతెగక ప్రార్థన చేయవారుగాను, ఎల్లప్పుడూ స్తుతించేవారుగాను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఇదే కాలంలో మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మాతో మీరుండండి. మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడయండి. మమ్మలను చక్కగా నడిపించండి. ఈ దినం మా పనులకు మేము వెళ్తున్నాము. మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మా ప్రతి పనిని జయప్రదంగా జరిగించండి. మా ప్రభా తండ్రి, మేము నిత్యము నీతో మాట్లాడుకుంటూ ఉండడానికి సహాయం చేయండి. అనవసరమైన ఆలోచనలు, తలంపులు లేకుండా మమ్మల్ని కాపాడండి దేవా ప్రభా. మరి మా యొక్క పని అంతా కూడా నీ చిత్తానుసారంగా మహిమకరంగా జరిగించము.
మా ప్రభా పిల్లలను దీవించండి. వారందరూ చదువుకుంటున్నటువంటి బిడ్డలు తండ్రి, వారిని చక్కటి క్రమశిక్షణతో జ్ఞానము కలిగి మీ సన్నిధిలో గడపగలిగే కృపను దయచేయండి. మా ప్రభా వారి యొక్క సిద్ధపాటును మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. తప్పకుండా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఉన్నత చదువుల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పొందుతున్నారు, అనేకమైన అప్పుల బాధలు ఉన్నారు. నాయన కృప చూపించి వారి పరిస్థితులు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారు చేసే ఏ చిన్న పనినైనా తండ్రి మీరు దీవించి ఆ పనులు మీరు ఆశీర్వాదకరంగా చేసి అభివృద్ధిని తీసుకురమ్మని ప్రభా వారిని ఆర్థికంగా పుష్టిగా చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ చూస్తున్న బిడ్డను దర్శించండి. వాళ్ళ నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో నింపి చక్కటి సంతానం అనుగ్రహించండి. దేవా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా కలతలతో కన్నీటితో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం నాయన. స్వస్థపరిచే దేవుడు మీరు కనుక నిన్ను ప్రతిమాలు అడుగుతుంటున్నాం తండ్రి. కృప చూపించండి మా ప్రభా. మరి ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు నాయన, ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు. మా ప్రభా అనేక మంది సర్జరీలకు సిద్ధపడుతున్నారు నాయన. ప్రతి సర్జరీ కూడా నాయన క్షేమకరంగా జరిగించండి ప్రభా. మరి శక్తితో బలంతో వారు దానిలోంచి కోలుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది కీమోథెరపీలు డయాలసిస్ల గుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా కనికరించే అవసరత రాకుండా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు స్వస్థపరిచే దేవుడే అంటున్నారు నాయన. కృప చూపించండి మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే అన్యాయం కూడా గురై దిగులు పడుతూ కృంగి ఉన్నారో వారి పట్ల మీ యొక్క కృప చూపించి తండ్రి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఉద్యోగ స్థలాలలో ఎంతమంది అయితే అవమానాలకు గురవుతున్నారో, నిందలకు గురవుతున్నారో వాళ్ళని కనికరించి లేవనెత్తండి. వారికి సహాయం చేయండి. ఆ పరిస్థితి అంతా కూడా సమాధానకరంగా మార్చివేయమని, అధికారుల మనసులను మార్చమని ప్రభా, కొలీగ్స్ ప్రభా చక్కగా సంతోషకరంగా ఉండగలుగుటకు, సామరస్యంతో ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, క్షేమంగా నడిపించండి. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన కాఠిన్యాన్ని తొలగించండి, హృదయాలను మెత్తనపరచండి. వారి యొక్క హృదయాలను తెరవండి నాయన. మనోనేత్రాలను వెలిగించి మీ శిలువ విలువను అర్థం చేసుకునే కృపను దయచేయండి ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని, యుద్ధ వాతావరణం తొలగించి నాయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా నెమ్మదిని అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ప్రాంతాలలో ఉండే మా బంధువులు, మిత్రులు అందరినీ కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నాయన మా బంధువులు, తెలిసిన వారు వ్యసనాలకు గురై భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో జీవిస్తున్నారో వాళ్ళని కూడా మీరు దర్శించి వారికి మారుమనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా ఆ సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభు, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో, రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనంలో. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.